ఫ్రెండ్స్, కనకాంబరాల మొక్కలు తీసుకొచ్చానండి. ఒకే మొక్క తీసుకొచ్చాను, కానీ చాలా వరకు కూడా ఈ కొమ్మలు ఇరిపేసి వేసానండి. చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ అంటే కొమ్మ పాతేస్తే చాలండి, దీనికి విత్తనాలు ఉండవు. కొమ్మ పాతేయాలి. కొమ్మ పాతేస్తే ఆ కొమ్మలో వచ్చేస్తున్నాయండి. ఇవన్నీ ఇది గులాబీ అయిపోయింది, ఇంకా కట్ చేసేయాలి. చిగుర్లు కట్ చేసేస్తే బాగా వస్తుందండి. ఇదైతే మాత్రం పైకి వెళ్ళి చూద్దామా. మా గుమ్మడికాయ వచ్చింది అనమాట. కర్బూజకాయలు అది చూపిస్తాను. మా జామ చెట్టు అయితే చాలా పింజులు వచ్చేసాయండి. చాలా ఎక్కువగా వచ్చాయి పింజులు అయితే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పింజులు వచ్చాయంటే అన్ని పింజులు వచ్చాయండి. చాలా బాగుంటాయి మా కాయలు. అంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి. చాలా బాగుంటాయి. పిక్క పల్చగా ఉంటుందండి, తొక్క కూడా పల్చగా ఉంటుంది, గుజ్జుతో నిండి ఉంటుందండి. నిత్యం కాస్తుందండి మా జామ చెట్టు. రూమ్ అయితే ఖాళీ చేసేసి శుభ్రంగా నీట్గా కలర్ ఏం చేశానండి. ఆయికుంది, ప్రశాంతంగా ఉండొచ్చండి రూమ్లను. అంత బాగుంది. అద్దెకైతే ఇవ్వలేదు, చక్కగా వాడుకోవచ్చు అనేసి ఇంకా రూమ్ ఉంచేసాను. మేడ మీద రూము మీకు చూపిస్తాను. కాయేట అనేది కూడాను. గోరింటాకు మొక్క అయితే చూసారు కదా, ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. బాగా వచ్చేస్తుంది. ఇదైతే కరివేపాకు మొక్క అండి, చిన్న మొక్క. అదే రోడ్డు పాయింట్లో దొరికింది ఒక దగ్గరికి వెళ్తుంటే, ఇంకా దాన్ని తీసుకొచ్చాను. 3 నెలల వరకండి ఈ మొక్క అయితే అస్సలు రాలేదండి నాకు. అలా భూమిలో ఉండిపోయింది. చచ్చిపోతుందో బతుకుతుందో గ్యారంటీ లేదో అనుకున్నాను. అలాగే మనకి టీ పొడి ఉంటుంది కదండి, టీ పొడి, ఆ టీ పొడి వేసి దాన్ని అంటే అలాగాను. అలాగే దీనికి ఇదిగోండి కోడిగుడ్డు గులకలు కూడా చక్కగా నలిపి అవి వేసాను. ఇప్పటికి 3 నెలల తర్వాత మొక్క ఇలాగొచ్చిందండి. దీనికి బియ్యం కడిగిన నీళ్ళు అయితే కంపల్సరిగా వేస్తాను. ఈ గోళంలో వేసానండి తోటకూర, రాలేదు ఇంకాను. తోటకూర అయితే రాలేదు. ఇదిగండి, ఇది కర్బూజకాయ అనుకుంటున్నాను. మరి ఇది ఏం కాయ అనేది నాకు తెలియదు. బాగుంది, బరువు అయిపోయింది. ఇది బరువు అయిపోయింది. ఇంకా కిందకి ఏలబడిపోయింది అనమాట. తులసి కొమ్మకి ఇలా పట్టుకొని ఇలా కిందకి వచ్చేసింది. ఇది గ్రీన్ కర్బూజ అనుకుంటున్నానండి. గుమ్మడికాయలాగా ఉంటుంది కదా కాయ, అదండి ఇది. అలా వచ్చింది. తమలపాకు పాదు అయితే శుభ్రంగా తీసేసానండి, ఎందుకంటే చిన్న చిన్న ఆకులు అయిపోయేవి. ఆకులన్నీ మనకి వేళ్ళన్నీ కట్ చేసి పడేసాను. ఇప్పుడు బలంగా మనకి ఏంటంటే పెద్ద ఆకు వస్తుందండి. మరీ చిన్న ఆకు అండి. ఇక చూడండి, చిన్న ఆకు అయిపోయింది అనమాట. అంటే దీనికి బలం తక్కువైపోయింది. కలబంద అయితే ఉంచుతానండి. అప్పుడప్పుడు వేడిని, శరీరంలో వేడి తగ్గిస్తుంది కదా కలబంద గుజ్జు వారంలో ఒకసారి ఒక చిన్న మట్ట తింటానండి. అలాగా దీన్ని ఆ తర్వాత జుట్టుకు కూడా పెట్టుకుంటే బలంగా జుట్టు కూడా ఎదుగుతుందండి. చాలా బాగుంటుంది కలబంద. అందుకనే చూసారా, కలబంద ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. కలబంద అయితే చాలా వరకు వేసాను. కలబంద తీసేసాను, కొన్ని మాత్రమే ఉంచాను అనమాట. మీకు చామంతి కూడా మీకు చూపిస్తాను రండి. ఇదిగండి చామంతి అయితే చూడండి, తెల్ల చామంతి. అంటే చాలా వరకు తీసేసానండి. ఇదైతే వామాకు, చూసారా వామాకు ఎంత బాగా వచ్చిందండి. ఈసారి చాలా వచ్చాయి వామాకులు. వీటిని తీసి ఇంకా ఏం చేయాలనుకుంటున్నానంటే ఎయిర్ డ్రైలో వేసి దీన్ని ఇంకా పౌడర్ చేసుకొని ఒక బాటిల్ వేసుకొని ఉంచుకుందాం అనుకుంటున్నానండి. ఎయిర్ డ్రైలో ఎలాగంటే ఇది డ్రై చేసేస్తాం కదా ఆకులు డ్రై చేసేసిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా అందులో వేసుకొని, ఎండుమిర్చి ఈ ఆకులు బాగా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని ఒక దగ్గర పెట్టుకుంటే, కొంచెం ఉప్పు వేసుకొని అందులో ఎల్లుల్లి రెమ్మలు కూడా 4-5 ఎల్లుల్లి రెమ్మలు, కరివేపాకు రెమ్మలు అలాగేసి ఒక డబ్బాలో పౌడర్ లాగా వేసుకొని ఉంచుకుంటండి. మనకి ఇడ్లీలోకి తినడానికి సూపర్ అండి. చాలా బాగుంటుంది ఇడ్లీలో తినడానికి. మనకి హెల్దీ కదండి ఇది. ఈ ఫుడ్ దొరకదు.
ఈసారి తయారు చేస్తానండి అలాగా. ఇదైతే పౌడర్ తయారు చేస్తాను. ఇక్కడ కూడా మనకు ఆకు వచ్చింది చూసారా, ఎంత బాగుందండి ఆకు అంటే అంత బాగుందండి. ఇగండి ఇవన్నీ ఆకులేనండి. ఇవే చాలా వచ్చి తీసి పడేసాను, చాలా వరకు తీసి పడేసాను ఈ ఆకులన్నీ కూడా. ఫ్రెండ్స్, సత్య వంటకాల ఛానల్ లైక్ చేస్తాను. మీరు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎక్కువ లాంగ్ వీడియోలు అస్సలు పెట్టలేకపోతున్నాను. ఎందుకు అంటే మరి ఇంకా ఈ వీడియోలు ఎక్కువగా వెళ్ళటం లేదని చెప్పేసి కూడా ఇంకా మనసులో అనుకొని ఇంకా పెట్టాలని అనిపించట్లేదండి. ఏవో చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేస్తున్నాను, చిన్న చిన్నవి. అది అప్పుడప్పుడు కూడా ఇటువరకు ఎక్కువగా చేసేదాన్ని, ఇంకా చెయ్యాలని అనిపించట్లేదు. ఇంట్రెస్ట్ కూడా తప్పిపోతుందండి, చేయటానికి కూడా ఇంట్రెస్ట్ తప్పిపోతుంది. ఎందుకు అని అంటేనంటే మనం చేసేది కొంతమంది చూస్తేనే మనకి చేయాలనిపిస్తుంది, లేదు అంటే మాత్రం చేయాలనిపించేది. దీనివల్ల అయితే నాకంటూ ఇంకేమీ లేదండి. ఛానల్ ప్రమోట్ కూడా అవ్వలేదు, ఏదో సరదాగా స్టార్ట్ చేశాను. నాకు కూడా చెయ్యాలని అనిపించి చేస్తున్నానండి. ఇందు మీద ఏదో ఆదాయం కోసం అని చెప్పేసి నేను ఏదో పాకులాడి చేయటం లేదండి. ఏదో ఈ ఛానల్ ముందుకెళ్తుందో అనుకునే ఉద్దేశంతో చేస్తున్నాను. కానీ ఎక్కువగా వెళ్ళటం లేదు. మనసుకైతే ఆపేయాలని అనిపిస్తుంది, కానీ ఆలోచించి ఏం చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, మన ఛానల్ పెరగట్లేదు, ఎందుకు చేయాలి అని చెప్పేసి ఇంకెందుకో ఈ చెయ్యాలని అనిపించింది, చేశానండి ఈ లాంగ్ వీడియో. కానీ లాంగ్ వీడియో ఎక్కువ మంది చూసారనుకోండి, నాకు కూడా ఒక సంతోషం ఉంటుంది. చూస్తున్నారు, చెయ్యాలి అని అనిపిస్తుంది. చూడలేనప్పుడండి చెయ్యాలనిపించదండి, ఇంట్రెస్ట్ పోతుందండి ఎవరికైనా సరే. మన ములగ చెట్టు చూశారు కదండి, పువ్వులు కూడా వచ్చాయి. ఇవ్వండి, పువ్వులు వచ్చాయి. ఒక పింజు కూడా వచ్చింది, ఇగండి పింజు వచ్చింది. అలాగే 2-3 పింజులు వచ్చాయండి. అక్కడ పింజు వచ్చింది. కాకపోతే నేను ఈ ములగ చెట్టుని దేనికోసం వేసుకున్నానంటే అండి, ఈ ములగాకుని కొంచెం చారులో వేసుకోవడానికి, పప్పులో వేసుకోవడానికి అని చెప్పేసి వేసాను. కానీ ఈ ములగ చెట్టు చాలా బాగా కాపు వస్తుందండి, చక్కటి కాయ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఛానల్ ముందుకెళ్తుంది, మీ ఆదరణ ఛానల్ ముందుకెళ్తుంది. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి. తులసి అయితే మాత్రం అండి, ఎట్టి పరిస్థితులను తులసికి మాత్రం తులసమ్మని తీయనండి. తులసి తల్లి ఎలాగా ఉండాలి, ఎందుకంటే ఆ గాలి, స్వచ్ఛమైన గాలి తగులుతుంటే అండి మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడప్పుడు జలుబు చేసింది అనుకోండి, 2 తులసాకులు కషాయం తాగుతుంటాను. అలాగే మనకి నాలుక పగులు వచ్చిందనుకోండి, అప్పుడు కొంచెం 2-3 ఆకులు నమిలి తింటూ ఉంటానన్నమాట. నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి తులసి వల్ల అయితే మాత్రము. అలాగే పుదీనా కూడా అప్పుడప్పుడు, నాకు పుదీనా రైస్ చాలా ఇష్టం అండి. పుదీనా రైస్ మాత్రం చక్కగా తింటానండి. వారంలో 1-2 సార్లు పుదీనా రైస్ తింటాను, నాకు చాలా ఇష్టం. మనకి చిలక తోటకూర కూడా వస్తూ ఉంటుందండి. ఇదండి చిలక తోటకూర. ఈ చిలక తోటకూర అండి చక్కగా 4-5 కొమ్మలు వచ్చాయనుకోండి ఉంచుకుంటానండి. అలాగనే పెసరపప్పు వేసి చిలక తోటకూర, పెసరపప్పు కూర చేస్తానండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక కొమ్మ వచ్చిందనమాట. ప్రస్తుతానికైతే 2-3 వచ్చాయి. ఇంకా కొంచెం కొమ్మలు ముదిరింది అనుకోండి, ఇంకా ఆకు బాగా వస్తుంది అనమాట. వచ్చేటప్పుడు మనం పప్పులో వేసుకున్నాం అనుకోండి, సూపర్ అండి, చాలా బాగుంటుంది. అది మనకి ఇవి ఉన్నాయి కదా కనకాంబరాలు అండి. కనకాంబరాలు విత్తనాలు లేని చెట్టు అండి. ఇది విత్తనాలు లేని చెట్టు కాబట్టి ఏం చేస్తానంటే అండి, ఒక పెద్ద కొమ్మలు అవుతాయి కదండి, ఆ కొమ్మల్లో నుంచి ఇరిపేస్తుంటానండి. ఇరిపేసి ఇలాగా పెట్టేస్తాను, బతికేస్తాయండి. బతికేస్తాయి, అది వేరు చేసుకుంటానన్నమాట. వేరు చేసుకుని గోళంలో వేసుకుంటానండి. నాకు చాలా ఇష్టం అండి కనకాంబరాలు. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ అయితే ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ రూమ్ ఖాళీ చేసేసాను కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి నాకైతే మాత్రము. ఎందుకంటే మొక్కలు వేసుకోవచ్చు, మనకి నచ్చిన మొక్కలు వేసుకోవచ్చు. అద్దెకి ఇచ్చామనుకోండి మాటకి రావాల్సి వచ్చేది. ఎప్పుడైనా రావాల్సి వస్తే వాళ్ళకి కూడా కొద్దిగా చిరక్గా ఉంటుంది కదండి. అద్దెకి ఇచ్చిన తర్వాత ఖాళీ చేస్తాను కాబట్టి మనసు ప్రశాంతంగా ఉందండి, హ్యాపీగా ఉంది. ఎందుకంటే
మొక్కలు వేసుకుంటాను హాయిగా. నాకు నచ్చిన మొక్కలు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి. ఈ లైఫ్ కొద్దిగా ఎంజాయ్ చేసామనుకోండి ఇంకా అయిపోయింది. చాలా వరకు కూడా ఉన్న ఈ చిన్న లైఫ్ని మనకి నచ్చినట్లుగా ఉండాలి అనుకొని ఇంకా ఇల్లు కూడా ఖాళీ చేయించేస్తాను ఫ్రెండ్స్.